Welcome to DR TSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to B.V. Subbarao Garu. Sir, Namaskaram. And we are going to deal with another important issue, which will be an eye-opener for the entire country. How projects are built and in whose interest projects are built. Is it for serving the farmers, serving the people of the state, or for politicians, political parties, administrators, and their pampered so and so to gain commissions? And when that such project, if it is not serving any utility or the purpose for which it has been constructed, and every individual in Rahul Gandhi's word, every family in Telangana has to pay 35,000 rupees for this project, they have to bear that cost. And he says it is a loot of Kalvakunda Chandrasekhar Rao family during November 23 elections time. Kaleshwaram project. Equally, BJP also simultaneously said the same. But what is happening after Congress coming to power before parliament elections? Why this Kaleshwaram project is not being discussed either by Rahul Gandhi or BJP? For that matter, BRS. What has happened? I will show you how divergent their views were before and after and again now. So, ఏ విధంగా విభిన్నమైన కోణాల్లో శాసనసభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, బీజేపీ కాళేశ్వరంపై దుయ్యబట్టారో, 1,00,000 కోట్లు దోపిడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అంతా కూలిపోతుంది మేడిగొడ్డ అని చెప్పి ఓట్లు దన్నారు. దాని తర్వాత ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడితే కాళేశ్వరం అన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే ఎల్ఎన్టీకి అనుబంధంగా పనిచేసిందో, ఏ విధంగా బీజేపీ నుంచి కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు డబ్బులు ఇచ్చిందో అన్ని చూసాం. హౌ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హ్యాస్ donated liberally through electoral bonds to both BRS, BJP and Congress. It has come out now. And again, we have been questioning Rahul Gandhi. Who is KV Ramchandra Rao? Who is the brain behind Mega Engineering Infrastructure Limited? Is he not a congressman? He is silent. Revanth Reddy Garu, he is silent. Then what is happening? ఏమైతుంది? ప్రజలు ఎందుకు కట్టాలా? బివి సుబ్బారావు గారు క్లియర్గా చెప్పారు. ఇది ప్రజా ప్రయోజనం కానప్పుడు ఏ విధంగా దీనికి 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చాయి అప్పుగా, ఏ విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేవలం 3 కోట్లు 5 కోట్లే ఉంటుంది ఆయనకు. ఆ టైంలో చీఫ్ సెక్రటరీలు ఇద్దరు, రాజీవ్ రాయ్ కానీ, లేకపోతే ఆయన సోమేష్ కుమార్ గారు కానీ, మళ్ళీ రజత్ కుమార్ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ గారు కానీ, వీళ్ళు ఏ విధంగా కమిషన్ ఆఫ్ టెండర్స్ను బైపాస్ చేసి, క్యాబినెట్ను బైపాస్ చేసి 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు సమకూర్చారు. ఏ విధంగా బ్యాంకులు కానీ, ఫైనాన్షియల్ సంస్థలు కానీ దీనికి లోన్ ఎట్లా ఇచ్చినాయి? మనం ఒక లోన్ పోవాలంటే కింద మీద పడతాం, అన్ని తాకట్టు పెట్టినా మనకు లోన్ రాదు. అటువంటప్పుడు ఇది లోన్ అంటే కూడా అది ప్రజాధనం. అక్కడ ప్రజాధనం, అదే ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళలో పోసిన, అంటే బూడిదలో పోసిన పన్నీరు నీళ్ళలో చింతగా పండు పిసికినట్టే ఆ 1,000 కోట్ల రూపాయలు స్వాహాయి రాజకీయ నాయకులు ఆ డబ్బులతో ఎన్నికలు రాజకీయం చేస్తానంటే ఎంత పెద్ద అవినీతి! అంత పెద్దగా మాట్లాడుకున్న అవినీతి ఈరోజు ఒకరేమో ఇది న్యాయ విచారణ అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు న్యాయ విచారణకు మేము ఆదేశించామని చెప్పుకుంటూనే, ఇంకొక వైపు ఒక ఇంటర్వ్యూలో మేము ఆ లోన్ను రీషెడ్యూల్ చేస్తామని చెప్పడం నిజంగా ఇది ప్రజలను మోసం చేయడమా కాదా? దానికి అనుబంధంగా బీజేపీ దీన్ని రీషెడ్యూల్ చేయమని చెప్పింది, మంచి సలహా అని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం ఇది కొసమెరుపు. రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ దీనికి ఏం జవాబు చెప్తుంది? బీఆర్ఎస్ పార్టీ మీరు ఛాలెంజ్ చేశారు. 4 షోలు చేశాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆ 4 షోలు మీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ప్రకాష్ రావు గారిని కూడా ఆహ్వానించాం, లక్ష్మీనారాయణ గారు, తర్వాత బివి సుబ్బారావు గారు. మేము చర్చిస్తాం రండి అని, మాకేం లేదు, మేము తప్పని చూపించండి, మేము చట్టబద్ధంగా శాస్త్రీయంగా పోతున్నాం. సుబ్బారావు గారు చాలా క్లియర్గా సెంట్రల్ వాటర్ కమిషన్ 2000 రిపోర్ట్ బయట పెట్టారు. ఆ స్థలంలో ప్రాజెక్టే కట్టకూడదు ఫస్ట్. అరే బాబు, ఆ స్థలంలో ప్రాజెక్టే కట్టకూడదు. ప్రాణహిత నుంచి పడుతుంది, వారు మొత్తుకునేది మొదటి నుంచి అదే. ఆ స్థలంలో ప్రాజెక్టే కట్టకూడదు అంటే ప్రాజెక్టు కట్టి తమ్మిడిహట్టి కాకుండా మేడిగడ్డగా తీసుకొచ్చి ఎవరైనా పైనుంచి కిందికి తీసుకొచ్చి మళ్ళీ కింది నుంచి ఎత్తుకుంటూ పోతారా? అది కామన్ సెన్స్, గంత తెలివి కూడా లేదా? ఆ రోజు కేసీఆర్ నేనే కట్టినా అన్నాడు, మళ్ళీ మొన్న ఇంటర్వ్యూలో నేను కట్టలేదు ఇంజనీర్స్ అంటున్నాడు, తప్పించుకుంటున్నాడు.
అవన్నీ బయటపడ్డాయి. పడ్డ తర్వాత కూడా కాంగ్రెస్ బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉన్నది? సార్, సార్తో ఒక మాట చెప్పిన తర్వాత ఒక చిన్న 2 వీడియోలు చూపిస్తాను. రాహుల్ గాంధీ తర్వాత బీజేపీ మాట్లాడినాయి. సార్ ముందు మాటగా చెప్పండి సార్. Welcome to the participants and supporters. Thank you, Dr. Shivaprasad Reddy Garu, for once again bringing this issue into the limelight and to the public domain. It's very interesting, and I'm not able to understand the mindset of the central team, state government, central government, including the Judicial Inquiry Commission. We need to discuss in detail and try to sensitize all the stakeholders that do you have anything called accountability in this democracy? We are not talking anything on the accountability. We are only, the entire heat has been reduced, maybe because of the recent, summer rains. And what the judiciary says, I am quoting from the media coverage story, that this is a baby. Kaleshwaram is a baby. It needs a lot of protection, lot of nurturing. Is it a statement from the judicial inquiry or from somebody on a ambassador throne? We need to look into it. We have to come out with unbiased statements, unbiased inquiries, unbiased analysis, unbiased judgments on this project. Thank you, Shivaprasad. Yeah, sir. I'll just show 2 videos. After you show, I Yeah. just mixed up as you said, my earlier PPTs. Yeah, I'll show it quickly. I'm putting it as a multiple. I'll just fastly come to, as you rightly said, heat is coming down because of rain. వర్షం వల్ల చల్లబడిపోయినరా రాహుల్ గాంధీ గారు? సూపర్. అయ్యా బేబీ ఏందయ్యా? న్యాయ విచారణ, న్యాయవాదులు మీరు, బేబీ విచారణ ఏంది? What is that nonsense going on? So I'll just play this. It is not just BJP. Congress is the major beneficiary along with BRS party, including TDP and YSR parties. Kaleshwaram, Polavaram, L&T bagged and Mega Engineering Infrastructure Limited constructed the project. When Kaleshwaram is in such a shape, how is that BJP went ahead and started to assign projects to Mega Engineering Infrastructure Limited? Rahul Gandhi, Sonia Gandhi ji, Priyanka Gandhi ji, Mallikarjun Kharge, Revanth Reddy Saab, who is behind Mega Engineering Infrastructure Limited? Why are you calm on these projects? Why you made so much of noise? Why are you keeping quiet? Is it not KVP Ramchandar Rao, your own congressman behind Mega Engineering Infrastructure Limited? What will you say, Rahul Gandhi and Congress party? Why are you silent now? So I just wanted to show you this, and then all this have been funding. Let me just come back to quickly to
There was another video. Wait. I just wanted to show you. ప్రొఫెసర్ రెడ్డి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అడ్వైజ్ ఇచ్చాడు సార్. ఆయన చేయాల్సింది ఈ మిత్తిలు కట్టుడు ఇది కాదు, తల పట్టుకోవటం కాదు, రీషెడ్యూలింగ్ చేయాల్సి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలంగాణ బతకాలంటే రీషెడ్యూలింగ్ చేసుకోవాలంటే ఆ కాళేశ్వరం కానీ మిగతా చేసుకుంటే అప్పుడు ఆయనకి వెసులుబాటు వస్తుంది, రాష్ట్రానికి కూడా ఉపయోగం జరుగుతుంది. సో దాని మీద మొదటిసారి ప్రధానమంత్రిని కలిసినప్పుడే నేను రిప్రజెంటేషన్ తీసుకెళ్లి వారితో ఫైనాన్స్ మినిస్టర్ పంపించి నిర్మలా సీతారామన్ గారు స్టేట్ అఫీషియల్స్ తోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టి బ్యాంకర్స్ కూడా పిలిచింది. మేము అడిగినాం, కేసీఆర్ అనేటోడు 9% నుంచి 12% వరకు మిత్తిలతోనే అప్పులు తెచ్చారు. యాక్చువల్ గా ఇట్లాంటి ప్రాజెక్టులకు 4% కోసం ఇవ్వడానికి కోకొల్లల బ్యాంకులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్యాంకులు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు బ్యాంకులలో మూలుగుతుంటే గ్యారంటీ ఉండి అప్పులు తీసుకునేటోడే లేరు. అసలు ఊరికి ఇట్లా కలుస్తిస్తారు. సో ఈ డిస్కషన్ లో వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఫ్రెష్ గా ఏ లోన్లు కావాలని 4% ఇస్తాం, లోన్ ట్రాన్స్ఫర్ అనే దానికి రకరకాల పారామీటర్స్ ఉన్నాయి, మాకు వాటన్నిటిని ఎగ్జామిన్ చేసుకోవాలన్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు ఏదైతే సూచన చేసిందో వచ్చిన వెంబడే ఆర్బీఐ గవర్నర్ గారిని మేము కలిసినాం, పిలిచినాం. యాక్చువల్లీ స్టేట్ అడ్వైజర్ కింద వారిని పెట్టుకోవాలని నేను అప్రోచ్ అయ్యాను. రఘురామరాజన్ గారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్ కింద, ఫైనాన్స్ అడ్వైజర్ కింద మనం అప్రోచ్ అయ్యి చేస్తే వారు హైదరాబాద్ కు వచ్చి పర్సనల్ గా నాకు ఇంటికి వచ్చి కలిసి వారితో మీ మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి దీని మీద చెప్పండి సార్. ఒక సైడ్ న్యాయ విచారణ కాంగ్రెస్ ఆదేశించింది, ముఖ్యమంత్రి గారు రీషెడ్యూలింగ్ మళ్ళా లోన్లు తెస్తా 4% అని. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ న్యాయ విచారణ దీనికి ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. రాహుల్ గాంధీ ఇది పనికిరాని ప్రాజెక్టు, 1,00,000 కోట్ల ఇది మొత్తం మింగేసిందని చెప్పిన తర్వాత అదే ప్రాంతంలో అదే ప్రాజెక్టు ఈయన ముందుకు తీసుకుపోయే దిశగా మాట్లాడుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పాపం రీషెడ్యూల్ చేయమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఎవరి డబ్బు అసలు ఇంతకుముందు పెట్టిన ఆ 1,00,000 కోట్ల డబ్బు ఎక్కడ పోయినట్టు సార్? నెంబర్ 1, ఇందులో ఏమున్నది అని అంటే, అసలు రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనాలిసిస్ కాలేదు. సెంట్రల్ టీమ్ ఎంతసేపు పెరిఫరల్ ఇష్యూస్ గురించే మాట్లాడుతున్నప్పుడు నెంబర్ 1 టెక్నికల్ ఇష్యూస్, డెసిషన్ ఇష్యూస్. నెంబర్ 3 ఈజ్ యువర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ and financial scams. Financial scams make almost 45%, 50% దాకా ఉన్నప్పుడు దీన్ని రీషెడ్యూల్ ఎట్లా చేస్తారు? లోన్స్ ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారు అని అంటే, ఏదన్నా ఇండస్ట్రీ అది మార్కెట్ డైనమిక్స్ మారడం మూలంలో ఇంకొక దీనికో ఫైనాన్షియల్ గా అది దెబ్బతింది, అది మళ్ళీ పుంజుకొని వ్యాపారంలో రావడానికి ఒక కొత్త ప్రపోజల్ పెడితే దాన్ని పరిశీలించిన తర్వాత రీషెడ్యూల్ అవుతుంది. ఇందులో కొత్తగా పెట్టే ప్రాజెక్ట్ ఏముంది, కొత్తగా తీసుకొచ్చే యాక్టివిటీస్ ఏమున్నాయి? అదే ఇరిగేషన్ ప్రాజెక్ట్, అదే సైటు, అదే ప్రాబ్లమ్స్, అదే హైడ్రాలిక్స్. నువ్వు ఎంత నీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చినా అక్కడ ఏం చేసినా కొట్టుకపో. ఇది ఏమవుతున్నది అని అంటే, నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఇంతకాలము ఇప్పుడు డబ్బు మునుగుతుంది అని అంటున్నారు పెద్దలు. ఇది కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టార్జితం. ఈ 75 ఏళ్ళు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే బ్యాంక్ రన్ చేసినాయి, వాటిది అక్యుములేట్ అయిన మనీ ఇదంతా. ఇదేది బిజినెస్ వాడిది కాదు. ఇప్పుడు రీషెడ్యూల్ చేసినా కూడా again it is the flow of the public funds abuse, public resources abuse అవుతున్నప్పుడు ఎక్కడ ఒక చోట ఆనకట్ట వేసి అక్కడ పూర్తిగా క్షుణ్ణంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ అయి ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించకపోతే we are back in the same game and making money through the public, on the name of public cause, on the name of water resources conservation. ఇది కేవలం ఒక బోగస్.
దే హ్యావ్ టు కమ్అట్ విత్. నేను ఎందుకు 10 సార్లు అంటాను అంటే, ఇందాకే రాధాకృష్ణ గారు పెద్ద ఆయన అన్నారు, ఆయన చెప్పినట్టుగా మీరు ఎందుకు రీషెడ్యూల్ చేసుకోకూడదు. మరి అంత పెద్ద ఆయన అసలు రీషెడ్యూల్ అంటే దేనికి చేస్తారు అని కూడా ఆయన ఒక ఆంధ్రజ్యోతి పత్రిక, నేను చాలా గౌరవించే పత్రిక, ఆ పత్రిక నుంచి కూడా అట్లాంటి ప్రశ్న రావడం కొంచెం శోచనీయంగా అనిపిస్తుంది. మరి చూడాలా ఏ విధంగా ఎట్లా వెళ్తున్నారు వీళ్ళు. కేవలం రీషెడ్యూల్స్ అనడం అది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సార్. కాదు సార్, ఇప్పుడు వారు రీషెడ్యూల్ అని చెప్తున్నారు, ఎందుకు రీషెడ్యూల్ చేయాలని చెప్తలేరు. రీషెడ్యూల్ ఎప్పుడు చేయాలి? ఆ ప్రాజెక్ట్ అక్కడ ఏదైనా ఆల్రెడీ మనం పెట్టిన డబ్బు అంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎట్లా రీషెడ్యూల్ చేస్తారు సార్? ఐ రైట్? రైతుల అప్పులే రీషెడ్యూల్ చేయరు. ఇంకొకటి, దిస్ ఈస్ టైం. కాళేశ్వరం మనకు చాలా లెసన్స్ ఇచ్చింది. నెంబర్ 1, పబ్లిక్ బ్యాంక్స్ ఏ విధంగా ఇలాంటి ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ చేయగలుగుతాయి అన్నది ఒక క్లియర్ గైడ్ లైన్స్ రావాల్సిన అవసరం. నెంబర్ 2, ప్రతి ప్రాజెక్ట్ కి రిస్క్ అసెస్మెంట్ అన్నది బ్యాంక్ లో జరుగుతుంది. అది కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. అట్లాంటిది ఏ ప్రాజెక్ట్ కూడా, ఆల్ ప్రాజెక్ట్స్ ఇన్ హిమాలయ దేర్ ఇస్ నో రిస్క్ అసెస్మెంట్. 15 నిమిషాల్లో 12,000 కోట్ల తెస్లా డ్యామ్ కొట్టకపోయినా గతి లేదు. మన కాళేశ్వరం కూడా అంతే కదా. ఇది ఒక్కసారి చూడండి సార్, విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్లే. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలైంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పిసి చంద్ర ఘోష్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. నిన్న జస్టిస్ ఘోష్ తో తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బృందం ప్రత్యేక భేటీ అయింది. కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను ఘోష్ కు అందించారు బొజ్జా. 9 అంశాలతో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఘోష్ మిషన్ లేఖ రాసింది. జూన్ చివరి వారం నాటికి విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిషన్ ను కోరింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, సో జ్యుడిషియల్ విచారణ ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం, ఏంటి మీద గ్రాండ్స్? అని తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవకతవకల మీద రీసెంట్ గా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద ప్రస్తుత జస్టిస్ తోటే విచారణ చేపించాలని ఆలోచన చేసినప్పటికీ జడ్జిలు ఖాళీ లేరని హైకోర్టు నుంచి సమాధానం రావడంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పిసి ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసినటువంటి గెజిట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న ఘోష్ కు డైరెక్ట్ గా వెళ్లి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అధికారుల బృందం కలిసి పత్రాలను అందించినట్లు తెలుస్తోంది. భేటీ అంతా కూడా కొంత రహస్యంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. ఇక మరొక వారం రోజుల్లోనే రాష్ట్రానికి పిసి ఘోష్ బృందం రానున్నట్లు తెలుస్తా ఉంది. నెల రోజుల్లోనే విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఘోష్ లో రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనిలో భాగంగా ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖను కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. 9 అంశాలతో కూడినటువంటి లేఖను ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. వారికి కావాల్సినటువంటి ఏవైతే సపోర్ట్ టీం ఉందో వాటన్నిటిని మేక్ చేసుకోవడమే కాకుండా విచారణకు కావాల్సినటువంటి అంశాలన్నిటికీ కూడా అందజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తోంది. ఆ కమిషన్ కు కావాల్సినటువంటి సహాయక సహకారాలన్నింటినీ అందిస్తామంటూ రాహుల్ బొజ్జా టీం ఆ ఘోష్ కు తెలియజేసినట్లు. సార్, ఒక సైడ్ మీరు చూశారు రీషెడ్యూల్ అని. నేను ప్రధానమంత్రిని కలిశాను, ఫైనాన్స్ మంత్రిని కలిశాను, బృందం కూడా వచ్చింది. 9% ఎట్లా తీసుకున్నారు అప్పుడు వడ్డీ అని ఈవెన్ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినటువంటి సలహా కూడా నేను పాటిస్తున్నాను, 4%కు తెస్తానని ఒక సైడు పబ్లిక్ గా ఆయన ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ న్యాయ విచారణ అంటున్నారు. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఇదంతా ఏంటంటే ఇదంతా డబుల్ గేమ్ అన్నమాట. ఒకవైపు ఏమిటి అని అంటే పొలిటికల్ గా మేము గత ప్రభుత్వాన్ని జైల్లో పెడతాము, జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుగుతున్నది అన్న ఒక ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయడం. రెండో వైపు ఏమున్నది అని అంటే రాష్ట్రంలో డబ్బు లేదు అని వీళ్ళు వచ్చినప్పటి నుంచే మొదలెట్టారు.
సో డబ్బు లేకపోయేటప్పటికి ఎట్లా ఇది మేనేజ్ చేస్తారు అనేటప్పటికి ఈ రీషెడ్యూలింగ్ అన్నది వీళ్ళకి చాలా అనువుగా వచ్చింది. అడిషనల్ ఈ రీషెడ్యూలింగ్ అన్న దాంట్లో ఎంత మనీ డైవర్ట్ అవుతుంది మిగతా స్కీమ్స్ కి అని. కెన్ దే స్టాప్ ద స్కీమ్స్? 6 గ్యారెంటీలు. అన్ని గ్యారంటీలు ఏ రాష్ట్రమైనా కూడా స్కీమ్స్ అన్ని మూసేసి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక సుస్థిరమైన ఆర్థిక పరిస్థితికి తీసుకురాగలుగుతారా? పంచేది పంచుతున్నాం, డైవర్ట్ అయ్యేవి అవుతున్నాయి, ఇంకా ఇంకా అప్పులు తెస్తాం. ఎవరి డబ్బా సొమ్ము? అసలు నేషనల్ బ్యాంక్ ని పార్టీ చేసి ఒక కేసు వేయాల్సిన అవసరం ఎంతగానో. మరి ఏ విధంగా అవి తీసుకెళ్తున్నాయి? అసలు Judiciary ప్రధానమంత్రి ఎట్లా ఇంట్లో ఒప్పుకుంటాడండి? ఆ ప్రధానమంత్రికి ఏమైనా ఐడియా ఉంది ఆయనకు? ఆయన ఎట్లా నిర్మలా సీతారామన్ కలవమంటాడు? ఏ విధంగా ఆమె టీం పంపిస్తుంది? వాళ్ళ మీరు ఒకటి మర్చిపోతున్నారు శివప్రసాద్ గారు. ఈ రీషెడ్యూలింగ్ అన్నది హిమాలయ డిసాస్టర్స్ లో ఆల్రెడీ మొదలైంది. We do not have any information on that. కనీసం కార్యక్రమం బయటకు వస్తున్నది, అవునా కదా? ఎందుకు అని అంటే సిల్క్యారా టన్నల్ మెగా కన్స్ట్రక్షన్స్ మెయిన్ ఎగ్జిక్యూటివ్, అవునా? 17 రోజులు ఆ వర్కర్స్ ని బయటికి తీయాల్సిన చిన్న కార్యక్రమం చేసిన డిసాస్టర్ రిస్క్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో తగ్గించి వాళ్ళని బయటికి సేఫ్టీకి తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్స్, అది కూడా ఒక సపరేట్ బిల్ వేసింది అన్నది ఒక వార్త. ఇక అంతకన్నా సిగ్గుచేటు ఏముంది సార్? దానికి కూడా గవర్నమెంట్ పే చేసింది. నవయుగ కంపెనీ అది. సో ప్రజలారా చూస్తున్నారు కదా, ఒక సైడు న్యాయ విచారణ, ఇంకో సైడు రీషెడ్యూల్. అసలు ఆ డబ్బు మనం ఎందుకు కట్టాలి? తెలంగాణ ప్రజలు మనకి ఏం ప్రయోజనం చేకూర్చింది? ఆ ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలతో పాటు బ్యాంక్ అధికారులను, రాజకీయ నాయకులను వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళని శిక్షించేది పోయి, ఇదే మాట రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఎలక్షన్స్ ముందు, నవంబర్ ఎలక్షన్స్ ముందు మాట్లాడి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో చుప్ చాప్గా ప్రజలపై భారం వేయాలనే కుట్ర జరుగుతుంది. అందరూ కలిసి గోల్మాల్ గందరగోళం. ఇప్పుడు చూడండి సార్ ఏమన్నారు పెద్ద సార్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందని విమర్శించారు. ఉదయం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అంబటిపల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. నాసి రకంగా ప్రాజెక్టు కట్టి 1,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కించి మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్ ను అమలు చేస్తే తీరుతామన్నారు రాహుల్. అంబటిపల్లిలో మహిళా సదస్సు తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు రాహుల్ గాంధీ. तेलंगाना में चुनाव है और लड़ाई दोराला तेलंगाना और जनता के बीच में है, और यहाँ पे दोराला तेलंगाना का सबसे बड़ा चिन्ह है. तो मैं अपनी आंखों से इस चिन्ह को देखना चाहता था. तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया यहाँ चोरी किया गया था और यहाँ पे किसी का फायदा नहीं हुआ है. इसलिए मैं अपनी आंखों से देखना चाहता था यहाँ हुआ क्या है. यहाँ पे हमारे जो वर्कर्स हैं, ये आप बिल्कुल सही कह रहे हो, इकड़ा कलेश्वरम टीआरएस पार्टी का एटीएम है, मगर इसको आप थोड़ा बदलो. इसमें आप लिखो कलेश्वरम केसीआर का एटीएम है, और इस एटीएम को चलाने के लिए तेलंगाना के सारे परिवार 31,500 रुपए हर साल 2040 तक देंगे. ఆయననే చెప్తున్నాడు 31,500 రూపాయలు ప్రతి తెలంగాణ కుటుంబం ఈ 1,00,000 కోట్ల దోపిడీ ఏదైతే కేసీఆర్ చేసిండో దానికి కట్టుకోవాలి 2040 వరకు అని ఈయన క్లియర్ గా అంకెలు చెప్పిన తర్వాత ఎందుకు న్యాయ విచారణ, ఎందుకు రీషెడ్యూల్? రేవంత్ రెడ్డి గారు సార్ మీ కామెంట్. ఇంక దీనికన్నా పెద్దది ఏం కావాలి మీకు ఆధారం? It's very sad, there are no ethics and values in the political system today in the society. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటా పోతా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే
ఏదో స్కూల్స్లలోనూ కాలేజెస్లలో ఏదో స్టూడెంట్ కొట్లాటల్లాగా పైన పెరిఫెరల్ ఇది ఓవరాల్ వార్స్ అవుతున్నాయే కానీ రూట్ కాజ్ ని మనం పిన్ డౌన్ చేయగలుగుతామా? కరప్టెడ్ ని మనం ఎక్స్పోజ్ చేయగలుగుతామా? కరప్టెడ్ ని మనం బయటికి తీసుకురాగలుగుతామా? ఆఫీసర్స్ అందరూ గొర్రెల్లాగా ఎందుకు తలకాయ ఊపినారు? మరి వాళ్ళని ఎట్లా మనం శిక్షిస్తాము? బ్యాంకర్స్ ఎలా శిక్షించాలి? ఏం మార్పులు రిఫార్మ్స్ రావాలని ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడాలి? ఎంతసేపు అవతల వాడిని తిడితే నాకు ఓట్లు వస్తాయి, లేకపోతే ప్రజల్ని భయపెడితే వాడు నాకు ఓటేస్తాడు అన్న ఇదిలోనే పోతున్నారు. కానీ పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దానిపైన ఎటువంటి చర్చ లేదు. దట్ ఈస్ very unfortunate. వీడియో ప్లే చేస్తున్నా సార్. Let's get you the latest political updates coming in from poll-bound Telangana, where the BJP and Congress are mounting now a twin attack on KCR over the Kaleshwaram irrigation project. It's a matter of pride for KCR. He's hailed it as one of his biggest accomplishments, and yet it's turned into this big political talking point as Rahul Gandhi, the Congress, has alleged that KCR, in the name of this project, has looted the people of 1 lakh crore. Following that up, Rahul Gandhi today visited the irrigation project as well to highlight the shoddy construction. Let's take a look at what transpired there. As the battle for Telangana intensifies, a fifth project in Telangana. The Kaleshwaram irrigation project, prominent in the BRS campaign as their biggest accomplishment, is also in the Congress and BJP campaign as a corruption-ridden project. And the opposition is going to town with this charge. In the last 24 hours, the Congress led by Rahul Gandhi has slammed the KCR Sarkar over the irrigation project, alleging a whopping 1 lakh crore impropriety. Their Kaleshwaram ATM campaign is now picking up steam as Rahul demanded answers from BRS for letting down the people of Telangana. कलेश्वरम प्रोजेक्ट को बड़ा बढ़ाकर 1 लाख करोड़ रुपए आपकी जेब में से निकाला है। वहां कलेश्वरम प्रोजेक्ट के जो बराज के खंभे हैं, एक के बाद एक गिर रहे हैं। It did not stop there. Rahul today made his way to Kaleshwaram to highlight what the Congress has been alleging of the shoddy construction and pillars sinking. Congress supporters gathered in massive numbers at the dam. Several women are holding placards showing KCR, Kaleshwaram Corruption Round 2, Kaleshwaram TRS Party ATM, and several other placards that are written in Telugu. कालेश्वरम के पास जो रहने वाले बोल रहे कि तुमको आपको पानी नहीं मिल रहा है, ऐसा क्यों? क्योंकि वो हर एक जगह में पानी भरा वो फेल ही छोड़ा, कुछ भी नहीं है हमारे जगह में। हम क्या करके जिएंगे? कुछ भी तो आस नहीं है ना, तो इस वजह से मजदूरी मेहनत करके जी रहे। जब से ये तेलंगाना है तो हमें कुछ भी ये नहीं है, एहसास नहीं है। Rahul Gandhi then visited the Medigada barrage, highlighting the damage caused to the barrage. But the BRS laughed off the visit, claiming Rahul stood at a joint and not a crack. Kaleshwaram is a pet project of Chief Minister KCR, which solves the problem of irrigation and drinking water of Telangana. It's so unfortunate that a Lok Sabha parliamentarian, Mr. Rahul Gandhi, does not know the difference between the expansion joints and cracks. But the BRS is firefighting this political crisis, as it's not just the Congress, but the BJP too that has repeatedly raised the Kaleshwaram corruption charge. कालेश्वरम भ्रष्टाचार की और नॉन इंजीनियरिंग की कहानी है। तो जहां मुख्यमंत्री खुद इंजीनियर बनते हैं और पूरा भ्रष्टाचारी मकसद है, तो इस टाइप के हादसे होते हैं। The Kaleshwaram clash is now So, becoming one it's of up the to you, sir. biggest Now political you- flashpoints in the run-up to the Telangana elections. With Abdul Bashir in Kaleshwaram, Bureau Report, India. Sir, you go ahead, sir. You take care of it now. We have just last 10 minutes. You are the presenter now.
సో ప్రజలకు అర్థమైపోయి ఉండొచ్చు. And I don't think I will have the time now. It's already for PPT. We may go ahead with that subject tomorrow. Right. So what The do you, most important thing is observation. The spokesperson from BRS was commenting that Mr. Rahul Gandhi does not know the difference between the joint expansion and cracks. Okay, right. my dear friend, in the joints or the weak zones from where the fracture system will develop. Okay. So if you find cracks in the solid block, then it is the total quality control failure. And another thing which still disturbs is, does this government going to continue the repairs and other activities at the same location? That is $1 million question. Did the central government give any additional safety factors constructing such huge structures over the sandstone formations? And the sandstone formations which are fragile embedded with coal bearing. So Gondwana formations. Nobody is talking of this. I think only in the initial stages the central team was referring on the hydraulics of it, geotechnical things of it. And my humble is, through this channel, the government should place all the reports, copies of the reports submitted by the central government as well as the judiciary inquiry in the public domain for a larger debate after the Lok Sabha elections. Even the rescheduling, whatever we are talking of this, has to be placed for a larger debate. Today itself, CM was so proud and happy that he brought back the Prajaprabhutvam. Sir, you brought back the Prajaprabhutvam on the nameplate. But there is no active and effective participation of the stakeholders of the state. Please try to promote the effective, active participation of the people in the development process. Today, the country is 90% literate with more than 60% technical and scientific backgrounds. And out of that, could be 30% with more than 3 decades of working experience in the system. Please open up, tell and sensitize your officers to spread out and look for those people who have a rich experience in promoting participatory development processes. Thank you so much. Sir, one last question. How do you look at this scenario? One side judicial inquiry, ఒక సైడ్ న్యాయ విచారణ, ఇంకొక సైడ్ రీషెడ్యూలింగ్ అంటున్నాం. అక్కడ బీజేపీ కూడా ఇది అవినీతి ప్రాజెక్టు, కేసీఆర్ దండుకున్నాడు డబ్బులు అంటున్నాడు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అదే చెప్పాడు ఎన్నికల ముందు నవంబర్. ఈసారి ఎన్నికల్లో ఏమైందంటారు దీంట్లో? అసలు దీంట్లో ఈ విచారణ ఇట్లా పోతుంది, మేము రీషెడ్యూల్ అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు సార్. మరి ఇంతవరకు తీసుకున్న డబ్బులు దాని బాధ్యత ఎవరిది సార్? ఆ డబ్బులలో 1,00,000 కోట్లు కొట్టేసానని రాహుల్ గాంధీ చెప్తున్నారు, బీజేపీ చెప్తుంది. ఎందుకనంటే ఈ రీషెడ్యూల్ ఇవన్నీ కూడా ఎట్లొస్తున్నాయి తెలుసా? అందరినీ ఆడించేటోడు వాడే పయ్యోడు అంటే ఎవడో అనుకోకు, ఆ మెగా కన్స్ట్రక్షన్స్ కూడా ఆడిస్తున్నాడు అందరినీ. అవునా? వానికి తెలుసు ఈ రీషెడ్యూలింగ్ ఎట్లా చేసుకోవాలా బ్యాంకులలో, ఆర్డర్ ఎట్లా చేసుకోవాలా బ్యాంకులలో అన్నది వానికి బాగా తెలుసు. అవునా? రాజకీయంలోకి ఎంటర్ అయిన బిజినెస్ మ్యాన్లకు కూడా
ఈ వెసులుబాటులో చాలా ఆనందం. అందుకే ఇలాంటి సలహాలు చాలా దొరుకుతాయి, మీరు చూడండి. అంటే ఇప్పుడు బ్యాంకుల ఇంతవరకు నుంచి తీసుకున్న డబ్బులు ఎవరు కట్టాలి సార్? మరి ఇంతవరకు తీసుకున్న డబ్బులు బీజేపీ చెప్తుంది, రాహుల్ గాంధీ ఇద్దరు అవినీతి 1,00,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది అని చెప్తున్నారు. మరి ఆ డబ్బులను కక్కిస్తా అన్న వాళ్ళు మళ్ళీ రీషెడ్యూలింగ్ అంటే ఇప్పుడు ఆ డబ్బుల బాధ్యత మనం కట్టుకోవాల్సిందే కదా. దీనిపైనే నేను ఇవాళ మొదలు పెట్టడంతో ఏమన్నా అంటే, అసలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో అకౌంటబిలిటీ అన్నది ఫిక్స్ కాంది, ఆ ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ కాకూడదు. ఇవాళ మనం కాళేశ్వరం నుంచి వచ్చిన మేజర్ ఇది. ఎందుకు అని అంటే ఏమంటున్నారు తెలుసా, తేస్లా డ్యామ్ కూడా ఆడ పిసలాంచిపోయింది గ్లేషియల్ పైనుంచి వాటర్. అవును, మరి ఇక్కడ అన్ని కుంటి సాకులే. దీనికి ఏమైంది మరి? అకౌంటబిలిటీ తుంగభద్ర కెనాల్ లైనింగ్ చేసిన తర్వాత, నేను ఇది 25 ఏళ్ల కింద సంగతి చెప్తాను, అన్ని కన్నాలు పడ్డాయి. ఇది హై కమిటీ మీటింగ్ అయినప్పుడు నా దగ్గర న్యూస్ పేపర్ క్లిప్పింగ్. Yeah. ఎందుకు రానంటే ఇక్కడ చాలా మండడబ్బలు ఉంటాయి, క్రాప్స్ ఉంటాయి, పొక్కలు బడులు చాలా సహజం సార్ అని. మరి సిమెంట్ లైనింగ్ చేసినాక కూడా అవి పొక్కలు కొడితే సిమెంట్ లైనింగ్ చేయడం ఎందుకు? ఆ చీఫ్ ఇంజనీర్ ని ఎస్సీ వాళ్ళ జీతాలు తీసేసి వాళ్ళ పెన్షన్లు బంద్ చేస్తే తెలిసిపోతుండే కదా, అవునా కదా? ఇప్పుడు ఈ కాలేజ్ Accountability is the first thing you need to fix it after risk assessments. జవాబుదారితనం లేకపోవడమే సార్ చెప్తా ఉన్నారు. ఎవరు జవాబుదారితనం దీనికి? ఎవరు బాధ్యులు? ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్, సోమేష్ కుమార్, రజత్ కుమార్ తో పాటు ఆ కమిషనర్ ఆఫ్ టెండర్స్ దాన్ని బైపాస్ చేస్తే వాళ్ళెందుకు కూరుకున్నారు? మన బ్యాంక్ వాళ్ళు 1,000 కోట్లు ఎవరి కోసం ఇచ్చిండ్రు? ఏ ప్రాజెక్ట్ కోసము, దేని గురించి ఇచ్చిండ్రు? ఆ కాళేశ్వరం వల్ల ప్రయోజనం ఏంది? ప్రయోజనం వేల మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు బ్యాంక్ ప్రెషర్స్ తోటి. సార్, వై నాట్ ద పొలిటీషియన్స్ ఫేస్ ద సేమ్ ప్రెషర్? వాళ్ళు కదా తీసుకురావడం లేదు, దానికి ఏం జవాబుదారీ లేదు అని. Kaleshwaram project should make a milestone in establishing the indicators of accountability and fix the indicators in development projects. And Telangana people should ask for it, fight for it. Done. లేకపోతే ఏమవుతుందో తెలుసా, లంచ్ చేసి భోజనం చేసి అది తెచ్చుకోవచ్చు కదా, ఏది రీషెడ్యూలింగ్ తెచ్చుకోవచ్చు కదా, అవి తెచ్చుకోవచ్చు కదా, ఈ తెచ్చుకోవచ్చు కదా అన్న ఊకదంపుడు సలహాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓటర్స్ కూడా నా రిక్వెస్ట్ ఫైనల్ గా ఆలోచించి ఓటేయండి. ఆలోచించి ఓటేయండి. తెలంగాణ ప్రజలకు ఎటువంటి బాధ్యత లేదు, జవాబుదారితనము రాజీవ్ కుమార్, సోమేష్ కుమార్, రజత్ కుమార్, రాజకీయ నాయకులతో పాటు బ్యాంకింగ్ అధికారులు వాళ్ళదే. వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. రీషెడ్యూలింగ్ పేరిట తెలంగాణ ప్రజలకు భారం వేయకండి. తెలంగాణ మేలుకో, లేకపోతే కాళేశ్వరం లాగా పాలమూరు రంగారెడ్డి కూడా మన నెత్తి మీద పడితే మన భవిష్యత్తు పిల్లలు మొత్తం అప్పులమయం